నమస్తే సార్. నమస్తే. ఒకప్పుడు రోజుల్లో అంటే మంచి ఫుడ్ తీసుకునేవాళ్ళు కాబట్టి ఈ జాయింట్ పెయిన్స్ గానీ, బాడీ పెయిన్స్ కానీ చాలా తక్కువుండేవి. బట్ ప్రెజెంట్ ఈ జనరేషన్‌లో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్. సో, ఈ పెయిన్స్ అనేవి ఎక్కువైపోయాయి సార్ ప్రెజెంట్ ఈ జనరేషన్‌లో వాళ్ళకి. యెస్. సో, ఈ పెయిన్స్ అనేవి రావడానికి ముఖ్య కారణాలేంటి సార్? మనం ఎలాంటి కరెక్ట్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా మనకి ఈ పెయిన్స్ వచ్చే సమస్య అనేది ఉంటుందా సార్? అవును. అలాగే ఉంటుంది. అసలు ఇక్కడ ముఖ్యంగా మీరు అడిగినట్టు జాయింట్ పెయిన్స్ రావడానికి ప్రధాన సమస్యలేంటి? ప్రధాన కారణాలేంటి అసలు? కారణాలు. ఎందువల్ల వస్తున్నాయి అనేది చూసుకోవాలి. అలాగే ఆహార లోపం ఏమైనా ఉందా అది చూసుకోవాలి. అవును. మనం తీసుకునేటటువంటి జీవన శైలి, జీవిస్తున్నటువంటి జీవన విధానం ఏ విధంగా ఉంది, డిపెండ్ ఆన్ ద లైఫ్ స్టైల్, వాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో మరి ఏది ఏమైనా కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఎముకల నొప్పులు, కండరాల నొప్పులు అని చెప్పేసుకోవచ్చు. ఎందుకు వస్తున్నాయి అని చూస్తే పోషకాహార లోపం. మీరు అడిగారు ప్రశ్నలోనే జవాబు ఉంది. పోషకాహార లోపం అనగానే మేము బాగానే తింటున్నాం కదా, బాగానే ఉంటున్నాం అని అందరు ఎవరికి వాళ్ళు అనుకుంటారు. కానీ ఎవరు కూడా సరైనటువంటి ఆహారం తీసుకోవట్లేదు. ఇక సింపుల్గా ఈరోజు టైం కుదరలే, ఏ టిఫిన్ సెంటర్ నుంచో టిఫిన్ తెప్పించేసి తింటున్నాం. ఆ టిఫిన్ తెచ్చుకొని తినడం వల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది, ఎవరికి తెలియదు. వేడి వేడి ఆహారం అంతా కూడా డైరెక్ట్ ఉల్లిపొర కన్నా సన్నగా ఉన్నటువంటి ప్యాథలిన్ కవర్లో వేసిస్తారు. అక్కడ గమనించాల్సింది, ఉల్లిపొర చాలా పలసగా ఉంటుంది. అంతకన్నా ఇంకా సన్నగా ఉన్నటువంటి కవర్లో వేడి వేడి టీ వేయడం, వేడి వేడి సాంబార్ వేయడం, వేడి వేడి ఆహార పదార్థాలు, పూరి అవ్వచ్చు, ఇడ్లీ అవ్వచ్చు, వడ, అలాంటి పదార్థాలు అందులో వేసి ప్యాక్ చేసి మనకి ఇస్తున్నారు. తర్వాత అక్కడే తింటే కూడా చాలా మటుకు టిఫిన్ సెంటర్స్లో డిస్పోజబుల్ ప్లేట్స్ ఈ మధ్యకాలంలో విరివిగా వాడుతున్నారు. అంతకన్నా మరీ సన్నగా ఉన్నటువంటి ప్లాస్టిక్ లేయర్ వాటిపైన ఉంటుంది, ప్లాస్టిక్ పేపర్. సో అదంతా కూడా ఈ వేడి ఆహార పదార్థంతో కలిసిపోయి ఒక రకమైన రసాయనిక చర్య విష పదార్థంగా మారిపోతుంది అప్పుడే. సో ఆ విషాన్ని తింటున్నాం మనం, ఆహారాన్ని తినట్లేదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో అందువల్ల టిఫిన్ సెంటర్స్లో తీసుకోవడం మానేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎలా అనుకుంటే ఇంట్లో తినాలి, లేదు అనుకుంటే మనకు టిఫిన్ బ్యాగ్ నుంచి ప్యాక్ తెచ్చుకోవాలి అనుకుంటే ఇంట్లో నుంచి ఒక టిఫిన్ బాక్స్. పూర్వకాలంలో మేము వెళ్ళేవాళ్ళం, 2 టిఫిన్ డబ్బాలు తీసుకొని ఒక డబ్బాలో ఇడ్లీ వడ వేసుకొని ఇంకో డబ్బాలో సాంబారు చట్నీ వేసుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు అదంతా మనకు బరువు అయిపోయింది కదా, తేలిగ్గా వెళ్తూ వెళ్తూ తినేసి వెళ్ళిపోవాలి. సో ఎక్కువగా బరువు అవుతుంది, ఎక్కువగా ఆయాసం అవుతుంది కనుక తర్వాత కొత్త జబ్బులు తెచ్చుకుంటున్నాం డబ్బులు ఇచ్చేసి. ఆహారంతో పాటు అనారోగ్యం కూడా తెచ్చుకుంటున్నాం. అది గమనించాల్సిన అవసరం ఉంటుంది, ఎంత తప్పకుండా గమనించాలి. దాంతోపాటు ఇదే కాకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్ళి ఎక్కువగా ఫ్రైడ్ రైస్, ఎక్కువగా ఫ్రై ఐటమ్స్, నూడిల్స్ అవ్వచ్చు, ఇతరత్ర ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ అవ్వచ్చు, ఏది తిన్నా అత్యంత ప్రమాదమే. మనకి ఏది తీసుకున్నా దానిపైన చూస్తే బ్లాక్ పౌడర్ స్ప్రింకిల్ చల్లినట్టుగా కనిపిస్తుంది మనకు, మీరు గమనించండి. సో దట్ ఈస్ ద నుసి అంటారు, నుసి. ఎస్, ఆ నుసి వల్ల ఏంటంటే క్యాన్సర్ మాత్రమే వస్తుంది, ఇంకొక జబ్బు రాదు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తీసుకునే ఆహారం, ఇప్పుడు చెప్పిన టిఫిన్ సెంటర్లో తీసుకునేటటువంటి ప్యాకేజ్డ్ ఫుడ్ ఏదైనా కూడా ప్రమాదమే. అది తీసుకోవడం వల్ల క్యాన్సర్లు, ఇంటెస్టైనల్ డిజార్డర్స్, ఇంటెస్టైనల్ పాలిప్స్, జీర్ణాశయ క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ జాయింట్ పెయిన్స్, మస్కులర్ పెయిన్స్, ఇవన్నీ కూడా యథావిధిగా వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ప్యాకేజ్డ్ ఫుడ్ షుడ్ నాట్ ఈట్, ప్యాకేజ్డ్ వాటర్ షుడ్ నాట్ డ్రింక్. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కూడా తాగకూడదు. ఎంతసేపు మున్సిపల్ వాటర్ లేదా ఇంట్లో బోర్ నుంచి వచ్చిన వాటర్ కాగబెట్టి తాగాలి, అంతే. ఈ రెండు సరైన పద్ధతిలో పాటించినట్లయితే ఎలాంటి జబ్బులు మన వద్దకు రావు. ఎస్, ప్రధానంగా కీళ్ళ సమస్యలు, కాళ్ళ సమస్యలు, ఇవన్నీ పోషకాహార లోపం వల్ల వస్తున్నాయి కనుక ఎంతసేపు చెప్పాల్సి వచ్చింది. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని చూస్తే ఎక్కువ విలువలు ఉన్నటువంటి ఆహారం. ప్రొద్దున మనం ఈ రోజుల్లో మనకి ఎక్కడ ఎండ రావట్లేదు, అన్ని అపార్ట్మెంట్స్, అన్ని గుట్టాలలో ఉంటున్నాం మనం, ఒక రకమైన రైలు పెట్టె లాంటి ఇళ్లలో ఉంటున్నాం కనుక ఎండ మనకు కనబడదు, ఆగుపించదు. కాబట్టి ఉన్నంతలో మనం తీసుకునే ఆహారం పైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏది మంచి ఆహారం, ఎక్కువగా
ఆకుకూరలు, ఎక్కువగా విటమిన్స్ ఉన్నటువంటి తృణధాన్యాలు, కాయధాన్యాలు, పల్లీలు, కాయధాన్యాలు మీన్స్ పల్లికాయ, తర్వాత మక్కలు, పెసలు, ఉలవలు ఇలా డైరెక్ట్ తీసుకోవాలి. నానబెట్టనలేదు, డైరెక్ట్ తీసుకోవాలి. ఇంతకాలం ఈవినింగ్ స్నాక్స్ అంటే ఉలవలు పేలాలా ఇలా వేయించేసి తినేవాళ్ళం, ఉలవలు పేనం పైన వేయించేసి తినేవాళ్ళం, ఇన్ని తినేవాళ్ళం. పల్లికాయ సాయంత్రం కాల్చేసి బుక్కేవాళ్ళం, మక్కంకులు డైరెక్ట్ 5-6 తినేవాళ్ళం పూర్వం. అలా ఆ విధంగా అన్ని తింటూ ఉండాలి. తింటూ ఉంటేనే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. ఇవన్నీ సమపాలలో తీసుకున్నట్లయితే ఈ కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు రాకుండా కాపాడుకునే వాళ్ళం. సార్ మరి జాయింట్ పెయిన్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంటుంది సార్? నడుము నొప్పి అవ్వచ్చు, మెడ నొప్పి అవ్వచ్చు, మోకాళ్ళ నొప్పి అవ్వచ్చు, కండరాల నొప్పులు అవ్వచ్చు, కాళ్ళు పట్టేస్తున్నాయి, మోకాళ్ళు అరిగిపోయాయి, షోల్డర్ పెయిన్స్, ఇలా రకరకాల శరీర భాగాలు నొప్పులు ఉంటాయి. అన్ని రకాల నొప్పులు దాన్నే జాయింట్ పెయిన్స్ లేదా కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే బొక్కలు ఒక రకంగా బలహీన పడిపోవడం, డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం తగ్గిపోవడం, అలాగే విటమిన్ డి తగ్గిపోవడం. కాల్షియం డిపాజిట్స్ ఉండాలి అంటే విటమిన్ డి ఉండాలి. కాల్షియం అబ్జార్బ్ చేసుకోవాలి, శరీరం కాల్షియంని అబ్జార్బ్ చేసుకోవాలి అంటే విటమిన్ డి ఉండాలి. కాబట్టి విటమిన్ డి, ఈ 2 లోపాలు జరుగుతున్నాయి కనుక శరీరంలో కీళ్ళ నొప్పులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ మస్కులర్ పెయిన్స్, కండరాల నొప్పులు ఎందుకు వస్తున్నాయి, దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఇలా మనం తీసుకునే పోషకాహారం B1, B6, B12 అలాంటి కొన్ని ప్రోటీన్స్ ఇవి తగ్గిపోతున్నాయి కాబట్టి కండరాల నొప్పులు కూడా వస్తున్నాయి. అందుకని అన్ని రకాల ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగేటట్టు అన్ని రకాల కాంపౌండ్ ఆఫ్ ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాలు, పళ్ళు విరివిగా తీసుకోండి, స్వీట్స్ తినండి, ఆయిల్స్ తీసుకోండి, అన్నీ ఎక్కువగా సమానంగా తీసుకోవాలి. ఆయిల్ పూర్తిగా మానివేయడం వల్ల ఇప్పుడు ఈ రోజుల్లో ఆయిల్ తక్కువ వాడాలి అని ఆయిల్ మొత్తం మానేసేసి శరీరం మొత్తం ఎండబెట్టుకుంటున్నారు. దానివల్ల ఎముకలు పెలుసుగా మారిపోయి నొప్పి రావడం, పగిలిపోవడం, విరిగిపోవడం జరుగుతుంది. యాక్సిడెంట్ అక్కర్లేదు, ఇలా గట్టిగా పట్టుకుంటే వేలు విరిగిపోతుంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లం అనమాట. ఎందుకు ఆయిల్ పూర్తిగా తగ్గించి వాడుతున్నారు. తక్కువ అంటే ఎంత వాడాలో ఎవరికి తెలియదు. తక్కువ వాడాలని ఆయిల్ మొత్తం మానేస్తున్నారు. మానేయడం వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎముకలు మొత్తం ఎండిపోతున్నాయి, పెలుసుగా మారిపోయి విరిగిపోతున్నాయి. కనుక ఒకంత ఆయిల్ తప్పకుండా అవసరం. శరీరానికి తప్పకుండా కొంత ఆయిల్ కావాలి, కొలెస్ట్రాల్ కావాలి. శరీరంలో ఇట్ సెల్ఫ్ కొలెస్ట్రాల్ కావాలి. కొలెస్ట్రాల్ లేకపోతే మన ఎముకలు ఎప్పుడో విరిగిపోతాయి. కనుక కొలెస్ట్రాల్ కావాలి. ప్రతి మనిషికి 200 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉండాలి, ఉంటుంది. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయో అప్పుడు ఎముకలు పెలుసుబారిపోయి విరిగిపోయే అవకాశం ఉంది, నొప్పులు లేసే అవకాశం ఉంది, స్ఫటికాలు వచ్చే అవకాశం ఉంది, బోన్ క్యావిటీస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం మితంగా సంతులిత ఆహారం తినాలి. అది తింటూనే ఇతరత్ర ఎక్కువ ఉన్నట్లయితే జాయింట్ పెయిన్స్ ఉంటే అప్పుడు మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే జాయింట్ పెయిన్స్, ఇందాక పైన చెప్పుకున్నటువంటి ఎలాంటి పెయిన్స్ అయినా, శారీరకంగా ఎముకల నొప్పులు అవ్వచ్చు, కండరాల నొప్పులు అవ్వచ్చు, ఏవైనా కూడా వాటికి కానీ ఇక్కడ అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తూ ఉండండి. ఆర్థోయోగ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఈ మాత్రల అవసరాన్ని బట్టి ఉదయం సాయంత్రం వేసుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా అన్ని రకాల కీళ్ళ నొప్పులు, నడు నొప్పి, డిస్క్ డిజార్డర్స్, స్పైనల్ కార్డ్ డిజార్డర్స్, సాకోవెన్ పెయిన్స్ ఇలాంటి ఏమున్నా కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఆర్థోఫెన్ ఆయిల్, ఎక్కడైతే నొప్పి విపరీతంగా ఉంటుందో ఆ ప్రాంతంలో ఈ ఆయిల్ అప్లై చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు ఎముకలకు సంబంధించిన నొప్పులు, జాయింట్ పెయిన్స్, అన్ని రకాల జాయింట్ పెయిన్స్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. చూసారు కదండి, మీరు కూడా జాయింట్ పెయిన్స్, మస్కులర్ పెయిన్స్తో బాధపడినట్టయితే మీకు కూడా ఈ మెడిసిన్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అలాగే సార్ చెప్పిన జాగ్రత్తలు కూడా పాటించండి. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.